మా అన్న రేవంత్ అన్న కులగణన ఏదో చేసిండే ఇక చూడు మా అన్న చేసింది చెల్లదట నేను చెప్పలే మా అన్నకు పూర్తి స్థాయిలో ఏంది అంటే సగం సగం ముచ్చట అయిపోయింది అన్నది ఏంది కులగణన చెల్లదు కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాకలే లోపాలపై ఆదు నుంచి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ సర్కార్ 160 కోట్ల ప్రజాధనం వృధా చేసింది బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణాంకాల సేకరణ చట్టం ప్రకారం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో కులగణన చేపట్టిన వైనం కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే అంటే సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ కులగణన ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితికి రాబోతుందా వైరసీ అంటే రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు 42% రిజర్వేషన్లు ఏంది ప్రహాసంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందా ఇక కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది రిజర్వేషన్ అంతే సంగతి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది ఇక్కడ స్థానిక సంస్థలు విద్యా ఉపాధి ఉద్యోగ వ్యాపార రంగాలలో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ 42% పెంచుతామని హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డగా కులగణన నిర్వహించి అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకొని బీసీలకు ఆయా రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్ సర్కార్ కల్పించిన 42% రిజర్వేషన్ అమలు కాక అటకెక్కిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అయిపోయింది ఇక మరి రేవంత్ అన్నకు సంబంధించి పాపం 160 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాజుల సొమ్ము రాళ్లపాలైతే మనకు సంబంధం లేదు అది వెనకట రాజరిక వ్యవస్థ మరి మన సొమ్ము ఇక్కడ రాళ్లపాలవుతుంది ఇప్పుడు మనం ఏమనాలి రేవంత్ అన్న 160 కోట్లకు సంబంధించిన ప్రజాధనం అంటే మన పైసలు అవి నాదల్లా ఎంత లేదన్నా 1 రూపాయి లేదా 2 రూపాయలు లేదా 3 రూపాయలు లేవా తక్కువ బొచ్చడి పైసలు అయినాయి నేను చెప్తున్నా కదా ప్రతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ పైసవి 160 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశాడు మన పైసలు ప్రజాధనాన్ని వృధా చేసేసాడు ఇక అయిపోయింది కులగణన బీసీ గణన ఆ గణన ఈ గణన అని కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకున్నదంతా ఉత్తమాటే అంతా అబద్ధం ఎవరు చెప్పలేదు నేను చెప్పలే ప్రజలు చెప్పలే కేంద్ర మంత్రికి సంబంధించిన వైష్ణవ్ ప్రకటన చేసేయండు కులగణన ఇక చూడురి ఇది అసలు కథ కాంగ్రెస్ బుట్టదాకలు అసలు కుట్రకోణాలన్నీ బయటపడ్డాయి ఇగో ఇది దొంగల సర్వే అనేది మళ్ళొక్కసారి బట్టబయలు అయిపోయింది